హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రైతో చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి క్యారెట్ ఫ్రై. ఈ రెసిపీ కోసం నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ని బాగా వాష్ చేసి ఫీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 70% ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా దూరగా వేపుకొని ఇందులోనే నువ్వులు 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి దూరగా వేపుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు 7 కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ కొద్దిగా సాసువులు శనగపప్పు వేసి కొద్దిగా దూరగా వేపుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి దూరగా వేపుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ చల్లుకొని మరో 2 సెకండ్స్ ఫ్రై చేసుకుని చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ.